మహాత్మా గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ కడప సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. తాళపత్ర గ్రంథాలు, పురాతన నాణ్యాలు, గాంధీ రచించిన రచనలు చూసి పరవశించిపోయారు. గ్రంథాలయంలో తిరిగి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. కడపకు వచ్చిన ఆయనకు యోగి వేమన యూనివర్సిటీ వీసీ శ్యామ్ సుందర్, గ్రంథాలయ ఇన్ఛార్జ్ ఈశ్వర్ రెడ్డి తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. Privilege for me to be here and to be so close to these ancient manuscripts. This is a precious national treasure, and I'm very happy to be standing next to this national treasure. And I do appreciate the work being done by many people to preserve for a very long time and to make available this storehouse of spiritual intellectual wealth. This is a storehouse of spiritual intellectual wealth, and I'm so proud to be standing here next to this. ఏ పుస్తకం చూపించినా, ఏ తాళపత్ర గ్రంథం చూపించినా, ఏ రకమైన పేపర్ మేడ్, ఓన్ మేడ్, హ్యాండ్ మేడ్ పేపర్ చూపించినా చాలా చాలా ఉప్పొంగిపోయి ఈ బ్రౌన్ మహాశయుడికి దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన జానమతి ధర్మశాస్త్రి గారి గురించి ఆయన మాటలకి అవధులు లేనంత గొప్పగా ఆయన హావభావాలు